భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పెద్దమ్మ తల్లి దేవస్థానంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉద్రిక్తతకు దారితీసింది. దొంగతనంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరమేమిటంటూ ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. పాలక మండలి ఏర్పాటు వివాదానికి బట్టి పొంగులేటి అత్యుత్సాహమే కారణంగా కనిపిస్తోంది. కొత్త పాలక మండలి ఏర్పాటుపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు వేర్వేరుగా జీవోలు ఇప్పించినట్లు సమాచారం. సభ్యత్వం కోసం ఇద్దరు మంత్రుల అనుచరులు వర్గాలుగా విడిపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక పాల్వంచలో జరుగుతున్న గొడవకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి పాలక మండలి ఏర్పాటులో జిల్లా మంత్రుల జోక్యంతోనే ప్రమాణ స్వీకారంపై గొడవ అనేది రాజుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానంగా పేరుగాంచినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం చాలా ఫేమస్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఎంత ఫేమస్, ఇక్కడ ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, పరిసర ప్రాంతాలు, ఆంధ్ర అటు నుంచి వచ్చేటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం అంత ఫేమస్ దేవస్థానం. ఆదాయ పరంగా కావచ్చు, భక్తుల రద్దీ పరంగా కావచ్చు, రాష్ట్రంలో పేరెన్నిక కలిగినటువంటి అతి కొద్ది దేవాలయాల్లో పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ ఈ దేవాలయంలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జరిగినటువంటి ఘటన ఏంటంటే, ఇద్దరు మంత్రులు, ఒక పక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరొక పక్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను సిఫార్సు చేస్తూ ఇద్దరు లేఖలు ఇవ్వడము, రెండు వర్గాలుగా విడిపోవడము ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశంగా చెప్తున్నారు. ప్రస్తుతానికి జగన్నాథపురం అట్లాగే అటున్నటువంటి కేశవాపురం సంబంధించినటువంటి గ్రామస్తులంతా ఇవాళ ధర్నా కార్యక్రమానికి దిగి అర్ధనగర ప్రదర్శన చేయడంతో పాటు సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేయడంతో ఇప్పుడు ఈ వివాదం రచ్చకెక్కింది. దీనికి సంబంధించి 4-5 అంశాలు ప్రధానంగా కేశవాపురానికి సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తారు. ఒకటి, విపరీతమైనటువంటి రాజకీయ జోక్యం చేసుకుంటున్నారు. మంత్రులకు అట్లాగే ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలకు దేవస్థాన కమిటీ నియామకంలో ఇంత పెద్ద ఎత్తున జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటిది ఒకటి. రెండు, స్థానికతను తీసుకొస్తున్నారు. ఈ రెండు గ్రామాలకు ఏదైతే జగన్నాథపురం, కేశవాపురం గ్రామాల మధ్యలో ఉన్నటువంటి దేవాలయానికి ఇక్కడి వాళ్ళని కాకుండా వేరే వాళ్లను టెంపుల్ చైర్మన్ గా నియమించడం ఏంటి అనేది ఒకటి వస్తున్నది. రెండు, ఎవరైతే ఇప్పుడు సభ్యులుగా నియమించబడినట్టుగా చెప్తున్నారో అందులో ఒక ఇద్దరు అన్ని మతస్థులు ఉన్నారనేటువంటిది ఉంది. మరో ఇద్దరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇన్ని ల్యాప్సెస్ ను పెట్టుకొని 2 జీవో వచ్చారు. ఒకటి జీవో నెంబర్ 66 పేరుతోని బట్టి విక్రమార్క సిఫార్సు చేసినటువంటి వాళ్ళ పేరుతో టెంపుల్ చైర్మన్ గా నియమిస్తూ 13 మంది పాలక మండలి సభ్యులను నియమిస్తూ జీవో నెంబర్ 66 ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని 10 రోజుల్లోనే అబయన్స్ లో పెట్టి జీవో నెంబర్ 112 ఇచ్చారు. ఆ పాత జీవోని అబయన్స్ లో పెడుతున్నాం, కొత్త జీవోనిచ్చి కొత్త చైర్మన్ ని నియమిస్తున్నాం అంటూ ఇంకొక జీవో ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 జీవోల మధ్యలో దోగోచులాడుతుంది చైర్మన్ గిరి. ఎవరికి పోవాలనేటువంటిది ఒక పంచాయతీ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగి అర్ధనగర ప్రదర్శన దిగారు. ఎందుకంటే మొదటి పాలక మండలిని రద్దు చేయించి రెండవ పాలక మండలి నియమించినటువంటి నేపథ్యంలో ఆ రెండో పాలక మండలి ఇవాళ రహస్యంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నట్టు ఒక సమాచారం అందుకున్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి అసలు దీన్ని ఆపేయాలి, దీంట్లో రాజకీయ కోణం తగ్గించాలి, రాజకీయ జోక్యాన్ని మితిమీరిపోయిందని చెప్తూ మాకు స్థానికత వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి, అట్లాగే లక్షల మంది భక్తులు వచ్చేటువంటి దర్శించుకునేటువంటి అమ్మవారి క్షేత్రంలో ఈ రకమైనటువంటి రాజకీయ జోక్యం ఏంటి, మాకు స్థానికులకు అవకాశం కల్పించాలనేటువంటిది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్ధనగర ప్రదర్శన చేసి పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేశారు. మొత్తంగా దీంట్లో రాజకీయ కోణం ఒక పక్కన వస్తే గనక మరో పక్కన ఈ ఆధిపత్య పోరు కూడా స్పష్టంగా కనపడుతుంది. ఒక వర్గానికి స్థానిక ఎమ్మెల్యే కూడా సపోర్ట్ ఉన్నట్టుగా బయట వార్తలు వస్తున్నాయి. దాంతోనే వివాదం అక్కడ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు తెలియకుండా బట్టి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లతో ఒక జీవో వచ్చినట్టుగా కూడా బయట ప్రచారం జరుగుతుంది. రెండవ జీవో రావడానికి కారణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేను కలుపుకొని ఇంకొక రెండో జీవో తీసుకొచ్చారనేటువంటిది రెండు ఆయన వర్గం చెప్తుంది. ఈ ఇద్దరు వర్గాల మధ్య వివాదం నడుస్తుండగానే భక్తులు చాలా అక్కడికి ప్రతిరోజు వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ పోతుంటారు. ఈ వివాదాన్ని మొత్తం కూడా రాజకీయ కోణం
పులుముకోవడం, ఆధిపత్య పోరు చేసుకోవడంతో భక్తులందరూ కూడా కొంత నిరసన బాట పట్టినటువంటి పరిస్థితి ఉన్నది. సింధూర. రైట్, థ్యాంక్ యూ సంబా. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. బట్టి పొంగులేటి వర్గాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. సభ్యత్వం కోసం ఇద్దరు మంత్రుల మధ్య అనుచిత పోటీ అయితే జరుగుతోంది. దేవస్థానాన్ని రాజకీయాల వివాదాల్లోకి లాగటంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.